ఓం శ్రీం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీం గురుభ్యో నమః. ఓం శ్రీం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీ మద్దేవి భాగవత మహత్యం భాగం 197, నవమ స్కందం 21వ అధ్యాయం. శివుడితో సంభాషణ జరుగుతుంది కదా. నిన్నటి భాగంలో ఇప్పుడు శంఖచూడు మరింక మాట్లాడలేదు. 21వ అధ్యాయం. శంఖచూడు మరిక మాట్లాడలేదు, లేచి నిలబడ్డాడు. మంత్రులు గురువులు లేచారు. శివుడికి పరివారానికి వినయంగా శిరస్సు వంచి నమస్కరించాడు. త్వరగా వెళ్లి విమానం అధిరోహించాడు. రాజధానికి చేరుకున్నాడు. వెంటనే యుద్ధానికి సైన్యాన్ని కదిలించాడు. చంద్రచూడ శంఖచూడుల సంగ్రామం. శివుడు తన సేనను సేనాధిపతులను ప్రోత్సాహపరిచాడు. దేవదానవ మహాసైన్యాలకు సంగ్రామం మొదలైంది. మహేంద్రుడు వృష పరువుడితో, భాస్కరుడు విప్రచిత్తితో, చంద్రుడు దంబుడితో, కాలుడు కాలస్వరుడితో, హుతాసనుడు గోకర్ణుడితో, కుబేరుడు కాలకేయుడితో, విశ్వకర్మ యముడితో, మృత్యు భయంకరుడితో, యముడు సంహారుడితో, వరుడు వికంకునితో, వాయువు చంచలుడితో, బుధుడు వృత పృష్ణునితో, శనేశ్వరుడు రక్తాక్షుడితో, జయంతుడు రత్నశారుడితో, అశ్వినుడు దీప్తమంతుడితో, వినవుడు వర్చసుడితో, నలకుబేరుడు ధూముడితో, ధర్ముడు దురంధుడితో, మంగళుడు వశాక్షుడితో, భానుడు శోభాకరుడితో, మన్మధుడు పిటరుడితో, ఇంకా ఇలాగే గోధాముఖ, చూర్ణ, ఖడ్గ, ధ్వజ, కాంచీముఖ, పిండ, ధూమ్ర, నంది, విశ్వ, పలాశాది దానవులతో, ద్వాదశాదిత్యులు, ఏకాదశ భయంకరులతో, ఏకాదశ రుద్రులు, ఉగ్ర చండాడులతో, మహామారి నందీశ్వరాదులు ముఖాముఖి తలపడి ఘోరంగా యుద్ధం చేశారు. ప్రళయం కన్నా భీషణంగా జరుగుతుంది. శివుడు మాత్రం అదే వటమూలంలో, అదే యోగాసనంలో కాళీసుతుడు తోడుగా కూర్చున్నాడు. శంఖచూడు కూడా సంగ్రామోచిత వేషధారియే సభామండపంలో కోటి దానవ పరివృతుడై రత్న సింహాసనం మీద కూర్చున్నాడు. ఎప్పటికప్పుడు యుద్ధ వార్తలు వింటున్నాడు. శంకరుడి సైన్యంలో ఏ యోధుడు ఏ దానవుడి చేతిలో ఓడిపోయాడో తెలుసుకుంటున్నాడు. దానవుల ధాటికి తట్టుకోలేక దేవ సైన్యాలు పలాయనం చిత్తగిస్తున్నాయి. సేనాపతి కుమారస్వామి గమనించి తానే స్వయంగా అగ్రభాగాన నిలిచి సేనలను ఉత్సాహపరిచాడు. తన తేజశక్తితో సేనా బలాన్ని వృద్ధి పొందించాడు. ఒంటి చేతితో 100 అక్షోహిణుల దానవ సైన్యాన్ని క్షణంలో సంహరించాడు. కాళికాదేవి మూర్తిభవించిన క్రోధంగా సమరాంగణాన స్వేచ్ఛగా తిరుగుతూ దానవ వీరుల రక్తం తాగుతుంది. లక్షలాదిగా ఏనుగులను గుర్రాలను చేతజిక్కించుకుని అవలేలగా నోట్లో కుక్కుకుంటుంది. శిరస్సులు తెగిపడిన ముండాలు కరాల నృత్యం చేస్తున్నాయి. హతశేషులైన దానవ మహావీరులకు గుండెలు జారిపోయాయి. ఎవరికి వారుగా పలాయనం చిత్తగించారు. కాని వృషపరభ, విప్రచిత్తి, దంభ, కంకనుల మాత్రం నలుగురు ఒకరై కుమారస్వామితో పోరాడుతున్నారు. రణరంగంలో ప్రవేశించింది మొదలు మరిక వెనుగి తిరిగి చూడకుండా మహామారి దానవులను చంపుకుంటూ పోతుంది. కట్టకడపటికి స్కందుడు తన శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. వృషపర్వాదులు నలుగురు దానిని అడ్డుకోలేక సంక్షుబ్ధులై నిలబడ్డారు. అంతేకాని భయాతులే పారిపోలేదు. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిపించింది. స్కందుడు మహావిజృంభణం విన్న శంఖచూడు తక్షణం తన దివ్య విమానం అధిరోహించాడు. తిన్నగా రణరంగానికి వచ్చాడు. వస్తూనే మేఘంలా శరవర్షం కురిపించాడు. సంగ్రామ స్థలి అంధకార బంధురమైంది. మరుక్షణంలో అగ్నిజ్వాలలు వ్యాపించాయి. నేల మండుతుంది. భయ విహలులై దేవ సైనికులు దిశలు పారిపోయారు. మంటలను చల్లార్చలేక నందీశ్వరాదులు సైతం వెనుతిరిగారు. కార్తికేయుడొక్కడే మండుతున్న సమరభూమిలో ధైర్యంగా నిలబడ్డాడు. శంఖచూడిని ఉత్సాహం ఉప్పొంగింది. స్కందుడి చుట్టూ శిలావర్షం కురిపించాడు. అవి పర్వత ఫలమయ్యాయి. వృక్షశ్రేణితో ఆచ్ఛాదించాడు. సర్పాలను కుంభవృష్టిగా కురిపించాడు. కార్తికేయుడి చేతుల్లో ఉన్న ధనస్సును నడిమికి రెండుగా విరగ్గొట్టాడు. దివ్య రథాన్ని రథపీఠాన్ని నుగ్గు చేశాడు. మయూర వాహనాన్ని తూట్లు పొడిచాడు. శక్తి ఆయుధాన్ని గుండెలకు గురిపెట్టి విసిరాడు. ఆ దెబ్బ తట్టుకోలేక షణ్ముఖుడు క్షణకాలం మూర్చబోయాడు. వెంటనే తేరుకుని విష్ణు దత్తమైన దివ్య ధనస్సు అందుకుని
వజ్ర నిర్మితమైన రథం అధిరోహించి దిక్కులు పిక్కటిల్లేలాగా ధనుష్టంకారం చేశాడు. మహోల్బనుడై శస్త్రాస్త్రాలను ప్రయోగించి తన చుట్టూ ఉన్న పర్వతాలను, వృక్షాలను, సర్పాలను ధ్వంసం చేశాడు. కమ్ముకున్న మంచు తెరల నుంచి బయటపడ్డ భాస్కరుడిలా ప్రకాశించాడు. పర్జన్యాస్త్రం ప్రయోగించి ధనాలలాగా వ్యాపిస్తున్న మంటలను ఆర్పివేశాడు. శంఖచూడుడి రథాన్ని ధనుస్సులను తుత్తునీలు చేశాడు. సారథిని సంహరించాడు. రథాశ్వాలను చీల్చి చెండాడాడు. కిరీటాన్ని పడగొట్టాడు. శక్తి ఆయుధాన్ని మంత్రించి ప్రయోగించాడు. అది సరాసరి వెళ్లి దానవేంద్రుడి వక్షస్థలాన్ని బలంగా ఢీకొట్టింది. క్షణకాలం మూర్చబోయి వెంటనే తెప్పరిల్లాడు. మరో రథాన్ని అధిరోహించి మరో ధనస్సు ధరించ మాయా శరజాలం కురిపించి గుహుణ్ణి కప్పివేశాడు. ఇదంతా నిమిష మాత్రంలో జరిగింది. విష్ణు తేజోవృతమై శతసూర్య సంకాశమై ప్రళయాగ్ని శిఖా సదృశ్యమై దగద్ధాయిలాడుతున్న శక్తి శరీరాన్ని సంధించి వదిలాడు. శక్తి శరాన్ని సంధించి వదిలాడు. తిరుగులేని దాని దెబ్బకు షాన్మాతురుడు మూర్చబోయాడు. కాళికాదేవి వెంటనే వచ్చి అతడిని చేతుల్లోకి ఎత్తుకుని శివుడి దగ్గర దించి తాను మళ్లీ రణరంగానికి దూసుకు వెళ్ళింది. శివుడు తన దివ్యశక్తితో కుమారస్వామిని పునర్జీవితుడిని చేశాడు. అనంతంగా బలాన్ని ప్రసాదించాడు. స్కందుడు ప్రతాపవంతుడై లేచి కూర్చున్నాడు. రణరంగానికి దూసుకు వెళుతున్న కాళికాదేవి వెంట మధు భాండాలతో గంధర్వ యక్ష కిన్నర వీరులు తరలి వెళ్లారు. కాళికాదేవి సింహనాదం చేసింది. వికటాట్టహాసం చేసింది. మధు భాండాలు సేవించి కరాల నృత్యం చేసింది. దానా వీరులు భయకంపితులై మోర్చపోయారు. ఉగ్రదండ కోటకి యోగిని డాకిని గణాలు మధు భాండాలు సేవిస్తూ వికృతంగా అరుస్తూ వికటాట్టహాసాలు చేస్తూ భీషణంగా గంతులు వేస్తున్నాయి. శంఖచూడుడు ఇటువైపు సృష్టి సారించాడు. దానవులకు అభయం ఇచ్చి కాళికాదేవితో కయ్యానికి కాలు దివ్వాడు. కాళిక అగ్నులు కురిపించింది. దానవరాజు పర్జన్యాస్త్రంతో చటుక్కున చల్లార్చాడు. వరుణాస్త్రాన్ని గాంధర్వంతో అణిచివేశాడు. మహేశ్వరాన్ని వైష్ణవంతో మట్టి కురిపించాడు. కోపం పట్టలేక కాళికాదేవి నారాయణాస్త్రం ప్రయోగించింది. దానవ ప్రభు వినయంగా దిగి భక్తితో శిరస్సు వంచి నమస్కరించాడు. ప్రణయాగ్ని శిఖలాగా వస్తున్న ఆ అస్త్రం దారి మళ్లీ ఆకాశంలో కలిసిపోయింది. ఆశ్చర్యచకితి అయిన కాళిక ఈసారి బ్రహ్మాస్త్రం విడిచిపెట్టింది. బదులుగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి విజయ దరహాసం చేశాడు దానవేశ్వరుడు. దివ్యాస్త్రాలన్నీ అయిపోయాయి. యోజనాయుతమైన శక్తి ఆయుధాన్ని విసిరింది. శంఖచూడుడు దాన్ని దివ్యాస్త్రాలతో శతఖండాలు చేశాడు. ఉక్రోషం ఆపుకోలేక కాళికాదేవి పాశుపతాస్త్రాన్ని ప్రయోగించబోయింది. అంతలోకి అశరీరవాణి వినిపించింది. కాళీ, ఎందుకు ఈ వృధా ప్రయాస? శంఖచూడుడి మృత్యువు ఏ అస్త్రంలోనూ లేదు, ఏ శస్త్రంలోనూ లేదు. అతడి మెడలో ఆ నారాయణ కవచం ఉన్నంత వరకు, అతడి భార్య శీలానికి భంగం కలగనంత వరకు అతడిని ఎవరూ ఏమీ చేయలేరు. అజయుడు, జరా మృత్యువులకు అతీతుడు. ఇది బ్రహ్మ ఇచ్చిన వరం. కాళికాదేవి పాశుపతాన్ని ఉపసంహరించుకుంది. ఆకలిగొన్న పులిలాగా చెలరేగి దానవ వీరులను 10 లక్షల మందిని దోచుట పట్టి నోట్లో వేసుకుంది. శంఖచూర్ణుని కూడా అలాగే పట్టుకుని మింగేద్దామనుకుంటూ ముందుకు వచ్చింది. దానవ చక్రవర్తి అగ్నిశిఖల వంటి విశిఖలాలలో నిలవరించాడు. గ్రీష్మ సూర్యకాంతిలా తలతల్లాడుతున్న ఖడ్గాన్ని విసిరింది. దాన్ని 100 ముక్కలు చేశాడు. ఈసారైనా పట్టుకుని మింగేద్దామని మళ్లీ ప్రయత్నించింది. కాని ఆ యోగసిద్ధుడు అందకుండా తప్పించుకున్నాడు. ఆ కోపాన్ని రథం మీద చూపించింది. పిడుగుద్దుతో తునాతునకులు చేసింది. సారథిని పిడికిడ పట్టి పిసికి ముద్ద చేసింది. దానవరాజుకు గురిచూసి శూలం విసిరింది. అతడు దాన్ని లీలా విలాసంగా ఎడచేత్తో పట్టుకున్నాడు. కాళిక మరింతగా రెచ్చిపోయి ముష్టిఘాతం తగిలించింది. పిడుగుపడ్డంత పని అయింది. విలవిలలాడాడు, తూలిపోయాడు, మూర్చిల్లాడు. క్షణంలో తేరుకుని లేచి నిలబడ్డాడు. కాళికాదేవి బాహాబాహికి దిగింది. శంఖచూడుడు నమస్కరించాడు. ఆవిడ చేతుల్లో ఉన్న శస్త్రాస్త్రాలన్నిటినీ ఓడలాక్కున్నాడు, విరిచి పారేశాడు. కాని తానే ఆ దేవి మీదకు ఏ ఆయుధాన్ని ప్రయోగించలేదు. భక్తుడు, వైష్ణవుడు, మాతృభక్తి పరాయణుడు కదా శంఖచూడుడు. కాళికాంబ చేతులు చాచి దానవ ప్రభువును పట్టుకుంది. ఆకాశానికి ఎత్తింది. గిరగిరా తిప్పి విసిరేసింది. అంత ఎత్తు నుంచి నేలకు పడ్డా శంఖచూడుడు చెక్కు చెదరలేదు. వెంటనే లేచి నిలబడ్డాడు. భద్రకాళికకు శిరస వంచి నమస్కరించాడు. తన దివ్య విమానం అధిరోహించి యుద్ధం కొనసాగించాడు.
భద్రకాళి దానవ వీరుల్ని పిండి కడుపు నిండా రక్తం తాగి నేలను మట్టుకుంటూ శివుడి దగ్గరకు వెళ్ళింది. తన వృత్తాంతాన్ని యథాక్రమంగా వివరించి చెప్పింది. శంభు, నేను పాశుపతం ప్రయోగించబోతే ఆ శరీరవాణి వినిపించింది. దానితో ఉపసంహరించుకున్నాను. శంఖచూడుడు మహాబలిశాలి, మహాపరాక్రమశీలి. నా బాణాలను అస్త్రాలను ఖండించేదే తప్ప తనంత తానుగా నా మీదకి ఏ ఆయుధం ప్రయోగించలేదు. పైగా భక్తి తత్పరుడే నమస్కరించాడు. నిజంగా అతడు మహాజ్ఞాని, జితేంద్రియుడు. వింటున్న శంకరుడు మృదువుగా నవ్వాడు. 21వ అధ్యాయం సంపూర్ణం. 197వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.